Good afternoon, students. How are you? Yes. So, my name is Usman, and I am giving my services as school assistant physical sciences in Jilla Parshad High School, Ternekal of Devankonda Mandal. So, I welcome all of you for this virtual live class. And in this session, we are going to discuss about important academic standard 4, that is information and skills based model questions today. That means in our paper, that is in SSC 10th class paper physical sciences, we have 6 academic standards, and already you have been aware of the question paper analysis, how in which lesson the questions will come. All of you are aware of that. So today's session we are going to discuss about academic standard 4, that is information and skills. Now, why this is very important academic standard? See, in this academic standard we get a total of 7 marks. So what 7 marks ఏం సార్ 7 మార్క్స్ అంత ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ద స్టూడెంట్స్ హూ వాంట్ టు స్కోర్ more marks, 10% marks, so for them this academic standard is the deciding factor. And also those who are at the border level, for them also this academic standard plays a very important role. Why this academic standard plays a very important role means, see, without any difficulty you can score 7 out of 7 marks. ఎందుకంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, ఒక ఎలాబరేట్ ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్, హార్డ్లీ వన్ వర్డ్ ఆన్సర్స్, అప్పుడప్పుడు మనకు ఒక సెంటెన్స్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. సో దానివల్ల 7 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేసేయచ్చు అనమాట. సో మళ్ళీ ఇవి ఎక్కడెక్కడ వస్తాయి? సో వీ హ్యావ్ 4 సెక్షన్స్, సెక్షన్ 1, 2, 3 and 4. సో మనకు సెక్షన్ 1లో ఈ AS4 క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 1 మార్క్ క్వశ్చన్. సెక్షన్ 2లో ఒకటి ఉంటుంది, 2 మార్క్స్. అండ్ సెక్షన్ 3లో AS4 క్వశ్చన్ ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ 4 మార్క్స్ అనమాట. సో అవి ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, మళ్ళీ ఆ చాప్టర్స్లో మనకు కొన్ని మోడల్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ మోడల్ క్వశ్చన్స్ని మీరు బేస్ చేసుకొని మీరేం చేయాలంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ మీరు ట్రై చేసి, సో ఆ మోడల్స్ కూడా మీరు ఫ్రేమ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా 7 out of 7 మార్క్స్ మీరు ఖచ్చితంగా స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో నౌ లెట్ us మూవ్ ఇన్ టు అవర్ టాపిక్. సో అకాడమిక్ స్టాండర్డ్ 4 అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అన్నమాట. సో టోటల్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి యాజ్ ఐ టోల్డ్, అండ్ టోటల్గా 7 మార్క్స్ ఇక్కడ మనకు ఈ అకాడమిక్ స్టాండర్డ్కి అలాట్ అయిపోయింది. జస్ట్ ఏం లేదండి, ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది, మీరు కేవలం జస్ట్ అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్తో ఆ కింద క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ 80% ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ ఇన్ ద టేబులర్ ఫామ్, ఆర్ ఏదైనా ఒక డయాగ్రామ్ రూపంలో కానీ లేదన్నా ఒక ఫార్ములా రూపంలో ఒక డేటా ఇస్తారు. జస్ట్ అది మీరు అనలైజ్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే 7 out of 7 ఈజీగా స్కోర్ చేసేయచ్చు. నౌ లెట్ us మూవ్ ఇన్ టు అవర్ టాపిక్. సో మనకు సెక్షన్ 3లో ఒక AS4 క్వశ్చన్ వస్తుందని ఇప్పుడే చెప్పినాను, అది కూడా లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఆ చాప్టర్లో ఒక AS4 క్వశ్చన్ రాబోతుంది, దట్ ఈస్ 4 మార్క్స్. సో చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 14, సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 14లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్లో ఒక AS4 క్వశ్చన్ మీకు అపేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ సెక్షన్ 2 ఫ్రమ్ ద చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఇది క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఇది కూడా AS4 క్వశ్చన్, 2 మార్క్స్ ఇక్కడ మీకు దీనికోసం అలాట్ అయిపోయింది సెక్షన్ 2లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ సెక్షన్ 1లోకి వచ్చేసరికి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఇందులో కూడా AS4 1 మార్క్ క్వశ్చన్ మీకు అపేర్ అవుతుంది. మళ్ళీ ఈ 3 చాప్టర్స్లో
మీరు ఇక్కడ డిస్కస్ చేయబోయే మోడల్స్ కాకుండా మీ ఓన్గా కూడా మీరు క్రియేట్ చేసుకొని అంటే దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్ మీరు ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ని పెంచుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఈరోజు సెషన్లోకి మనం ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. మళ్ళీ ఇందులో 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, దట్ టు క్వశ్చన్ నెంబర్ 14. సో నౌ let us discuss what are the different types of models which are asked in this chapter. See, our first question is as follows. See, answer the following questions. And ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగిందండి. In this table contains material mediums and also refractive index values. So ఇక్కడ kerosene, benzene, water, rock salt, ice ఇవ్వడం జరిగింది. వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇక్కడ ఇచ్చినారు 1.44, 1.50, 1.33, 1.54 and 1.31. So based upon this information, now you have to answer these questions. So let us move. What is first question? In which medium speed of the light is maximum? అంటే ఏ మీడియంలో లైట్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆల్రెడీ వి నో ద ఫార్ములా n is equal to c by v. This is the formula to find refractive index of the medium. మళ్ళీ ఈ ఫార్ములాని మీరు క్లియర్గా చూస్తే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ n అండ్ v. n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, v అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద మీడియం. సో దీస్ టూ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. మన క్వశ్చన్ ఏమడిగినాడు, ఇన్ విచ్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం అంటున్నాడు. అంటే ఏ మీడియంలో కాంతి యొక్క వేగము ఎక్కువగా ఉంటుంది. సో ఈ వాల్యూ ఎక్కువగా ఉండాలి అంటే డెఫినెట్గా ఈ వాల్యూ తక్కువగా ఉండాలి. అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం దే ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. సో ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. అంటే స్పీడ్ మ్యాక్సిమం ఉండాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ షుడ్ బి మినిమం. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన టేబుల్లో ఏ మెటీరియల్ మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది మీరు చూస్తే క్లియర్గా 1.31 అంటే ఐస్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్గా లైట్ యొక్క స్పీడ్ ఐస్లో ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీకు కాన్సెప్ట్ తెలిస్తే అంటే ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మీరు అనలైజ్ చేస్తే ఈజీగా ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. హౌ లైట్ రే బెండ్స్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వాటర్ టు కిరోసిన్. ఆల్రెడీ మనం ఏం చదువుకున్నాం, వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ అనేది మనం చదువుకున్నాం కదా. ఆల్రెడీ మీకు అందరికీ సిలబస్ అయిపోయి ఉంటుంది, లైట్ చాప్టర్ కూడా నేర్చుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిఫ్రాక్షన్ గురించి. లైట్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇక్కడ వాటర్ టు కిరోసిన్కి లైట్ పోయినప్పుడు ఏ విధంగా బెండ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి వాటర్ అండ్ కిరోసిన్. సో కిరోసిన్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం దాన్ వాటర్. వై? బికాస్ refractive index of water is 1.33, kerosene refractive index 1.44. అంటే ఇక్కడ వాటర్ నుంచి కిరోసిన్ లోకి లైట్ పోతుంది అంటే రేరర్ టు డెన్సర్ మీడియం. సో డెఫినెట్ గా వాట్ హ్యాపెన్స్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ అని ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఇస్ 1.33. వాట్ డూ యూ మీన్ బై దిస్? అంటే ఒక సబ్స్టాన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 అయినప్పుడు దాని యొక్క మీనింగ్ వాట్ డస్ ఇట్ మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటేనే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఎయిర్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద గివెన్ మీడియం. కాబట్టి ఆ 1.33 ఏం డినోట్ చేస్తుంది అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఎయిర్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం, దట్ ఈస్ ద రేషియో అనేది మనం ఇక్కడ రాసేస్తే ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఎయిర్ ఇస్ 3 × 10⁸ meters per second. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ బెంజిన్? సో సేమ్ ఫర్ దట్ ఆల్సో సేమ్ ఫార్ములా అండి, n is equal to c by v ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఇక్కడ మనకు స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇవ్వడం జరిగింది ఎంత, దట్ ఈస్ 3 × 10⁸ meters per second. Now he is asking speed of the light in benzene. So refractive index of benzene we know already is given here 1.50. సో ఇక్కడ ఇది ఈ వాల్యూ మీకు కావాలి. సో v is equal to ఏం చేయాలి, 3 × 10⁸ by 1.5. Then you get 2 × 10⁸ meters per second. So this is the speed of the light in benzene. సో ఈ విధంగా ఈ ఫార్ములా బేస్ చేసుకుని కూడా ఈ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్, ఇన్ విచ్ మీడియం స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ లెస్. సో ఏ మీడియంలో లైట్
ట్రావెల్స్ లీస్ట్ అన్నమాట. సో ఇందాక చెప్పినట్లు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే ఆ మీడియంలో లైట్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ ద లైట్ తక్కువ ఏ మీడియంలో ఉంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఏ మీడియంలో ఉంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ వచ్చేసి రాక్ సాల్ట్లో ఉందన్నమాట. కాబట్టి రాక్ సాల్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.44 కాబట్టి ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ ద లైట్ విల్ బి లీస్ట్. సో లైక్ దట్ ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్తోనే మీరేం చేయాలంటే బేస్డ్ అపాన్ దిస్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు ఇంకా ఇటువంటి మోడల్స్ ఏం అడుగుతాడు అని మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి మీరు చూస్తే డెఫినెట్గా ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో నౌ లెట్ us move to next question, that is this is another model question. సో ఎందుకు అనదర్ మోడల్ అంటే ఇక్కడ మీరు చూడండి ఆల్రెడీ కాన్వెక్స్ లెన్స్ ఇట్ ఫార్మ్స్ డిఫరెంట్ ఇమేజెస్. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ అట్ డిఫరెంట్ పొజిషన్స్. సో ఆ టేబుల్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, మీరు పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్, రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్. సో దీన్ని బేస్ చేసుకొని దెర్ ఆర్ సమ్ మిస్సింగ్ బ్లాంక్స్, అంటే ఒక బ్లాంక్స్ ఉన్నాయి, ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేస్తే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అందరికి తెలుసు ఇప్పుడు వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బియాండ్ 2f1, బియాండ్ 2f1 పెడితే డెఫినెట్గా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్ బిట్వీన్ f2 and 2f2. So what is the relative size of the image? We know that when the object is placed beyond 2f1, image size of the image, how it will be diminished image, అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ తగ్గిపోతుంది అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఫిల్ చేయడం కూడా ఈ వన్ ఆఫ్ ద మోడల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ అబ్జర్వేషన్ మీరు చూస్తే ఇక్కడ మీకు పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇవ్వలేదండి. హియర్ హీ ఈస్ గివెన్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. See, when the image is at 2f2, definitely object will be at 2f1 in front of the lens. సో అప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ సైజ్ సేమ్ ఉంటుంది, ఇది కూడా మనం చదివి ఉంటాం ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ సేమ్, దిస్ ఇమేజ్ విల్ బి రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ అనదర్ పొజిషన్, వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ f1 and 2f1, అంటే f1కి 2f1కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, image is formed on the other side of the lens, that is beyond 2f2. Beyond 2f2 image ఏర్పడుతుంది and what is the size of the image, that is enlarged image is formed. Same, the nature of the image will be real and inverted. So now let us see last observation. ఇక్కడ మనకు పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇవ్వలేదు, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చినాడు, సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ రే డయాగ్రామ్ ఇది. when the image is formed on the same side of the object, అంటే ఆబ్జెక్ట్ కూడా అదే వైపు ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు ఒకే వైపు ఉంటాయి. సో ఆ పొజిషన్ ఎప్పుడు వస్తుందంటే when the object is placed within the focus, అంటే ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఆబ్జెక్ట్ మనం ఉంచితే ఇమేజ్ కూడా అదే వైపు ఏర్పడుతుంది. అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్, దట్ విల్ బి మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్ ఇమేజ్ అని రాయొచ్చు. అండ్ దట్ ఈస్ వర్చువల్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ మీరు చూస్తే దట్ ఈస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనమాట. అంటే దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ మైక్రోస్కోప్. సో ఈ విధంగా ఈ మిస్సింగ్ క్వశ్చన్స్, ఈ మిస్సింగ్ బ్లాంక్స్ కూడా మీరు ఏం చేయాలంటే ఈ మోడల్ కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ అండ్ స్కిల్స్. నౌ లెట్ us move to another question. So this is one more question which is based on the object and image positions by using concave mirror. So ఇది కూడా ఇందాక మనం కాన్వెక్స్ లెన్స్ గురించి చూసినాం. నౌ దిస్ ఈజ్ అబౌట్ కాన్కేవ్ మిర్రర్. సో మళ్ళీ కాన్కేవ్ మిర్రర్లో చూడండి, ఆబ్జెక్ట్ పొజిషన్ ఇచ్చినారు, ఇమేజ్ పొజిషన్ ఇచ్చినారు, రిలేటివ్ సైజ్ అండ్ ఆల్సో నేచర్. సో ఇక్కడ మనం చూస్తే ఆబ్జెక్ట్ పొజిషన్, see when the object is at infinity, so in front of a concave mirror, ఇన్ఫైనైట్ దూరంలో ఆబ్జెక్ట్ పెడితే, ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందండి, ఎస్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ద ఫోకస్. సో బై దట్ వీ క్యాన్ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. సో అక్కడ అది మిస్ అయింది కాబట్టి ఆ పొజిషన్ మీకు తెలిస్తే, అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ, అంటే ఇన్ఫైనైట్ దూరంలో ఆబ్జెక్ట్ ఉంచితే
దాని యొక్క ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుందనే కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఈ ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇంకా దాని యొక్క సైజ్ ఎలా ఉంటుందంటే డెఫినెట్లీ హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నేచర్ అంటే దట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో దట్ ఈస్ ఫస్ట్ బ్లాంక్. నెక్స్ట్ పొజిషన్ మీరు చూస్తే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చినాడు. అంటే వెన్ ద ఇమేజ్ ఈజ్ అట్ 2f అంటే ట్వైస్ ద ఫోకల్ లెంత్ ఆర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఇమేజ్ ఉంది. మళ్ళీ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంటుంది. సో ఫర్ కాన్కేవ్ మిర్రర్ యు మైట్ హ్యావ్ లెర్న్డ్, మీరు చదువుకుంటే రే డయాగ్రామ్స్ వేసేటప్పుడు వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ట్వైస్ ద ఫోకల్ లెంత్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ట్వైస్ ద ఫోకల్ లెంత్ లేదా 2f కూడా అంటాం. మళ్ళీ అప్పుడు వాట్ ఈస్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్? సో ఇమేజ్ విల్ బి సేమ్ సైజ్, అంటే ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే సైజులో ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద నేచర్ మీన్స్ ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ అది కూడా. సో కాబట్టి ఆ విధంగా మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఆ టేబుల్ మీరు క్లియర్గా ఒకసారి చూసుకున్నారంటే ఈ మోడల్ క్వశ్చన్స్ ఎన్ని అడిగినా సింపుల్గా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు ఎస్ఏ రాయాల్సిన అవసరం లేదు, డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఉండే డేటాతోనే మీరు మొత్తం ఇక్కడ ఆన్సర్స్ రాసేయచ్చు, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పొజిషన్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మళ్ళీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాండ్ సి అంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి దాని యొక్క సైజ్ ఎలా ఉంటుందంటే దట్ ఈజ్ ఎన్లార్జ్ ఇమేజ్ అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఏర్పడుతుంది మనకు. నేచర్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ లెట్ us మూవ్ టు లాస్ట్ పొజిషన్ అట్ ఎఫ్ అంటే ఫోకస్ దగ్గర ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ ఉంచితే మళ్ళీ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే మీరు క్లియర్గా చూస్తే ఈ ఫస్ట్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ బోత్ ఆర్ సేమ్. వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్ డెఫినెట్లీ దీనికి రివర్స్ అనమాట, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఈ విధంగా చాలా ఈజీ మోడల్స్ ఇవి. జస్ట్ మీరు రే డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే అటు డయాగ్రామ్స్ వేయచ్చు, ఇటు ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ పొజిషన్ సంబంధించి వాట్ ఈస్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్? సో ద ఇమేజ్ ఈజ్ హైలీ ఎన్లార్జ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ డెఫినెట్లీ ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఈ విధంగా ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు తప్పకుండా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ లెట్ us మూవ్ టు అనదర్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 4. సో ఇది చూడండి ఒకసారి. బిలో టేబుల్ షోస్ వేరియేషన్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ విత్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్. నౌ బేస్డ్ అపాన్ దిస్ యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్సెస్ ఇచ్చినాడు అండ్ ఆల్సో ఇమేజ్ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ కాన్వెక్స్ లెన్స్. మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఎలా చేయాలబ్బా ఇది, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్సెస్ ఇమేజ్ డిస్టెన్సెస్ సార్ ఏమో చాలా ఈజీగా ఉంటుంది అన్నారు, క్యాల్కులేషనే లేదన్నారు. ఎస్ డెఫినెట్గా ఇక్కడ ఎటువంటి క్యాల్కులేషన్ అవసరం లేదు. జస్ట్ దాని యొక్క పొజిషన్స్ మీకు బాగా అవగాహన ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఎలా చేయాలో చూద్దాం. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్? సో ఇక్కడ ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి యూ నీడ్ నాట్ అప్లై ఎనీ ఫార్ములా ఆర్ డూ క్యాల్కులేషన్. సింప్లీ బై అబ్జర్వింగ్ ద టేబుల్, ఆ టేబుల్ చూస్తూనే మీరు ఫోకల్ లెంత్ కనుక్కోవచ్చు. సో బై యూజింగ్ కాన్వెక్స్ లెన్స్ మనం చూస్తే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 2f1 ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ 2f2 అంటే ఒక 40 సెంటీమీటర్స్ దూరంలో ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ కూడా 40 సెంటీమీటర్స్ దూరంలో ఏర్పడింది. అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ 2f1 ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ 2f2. సో ట్వైస్ ద ఫోకల్ లెంత్ ఆబ్జెక్ట్ ఉంచితే ట్వైస్ ద ఫోకల్ లెంత్ ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే ఈ ట్వైస్ ద ఫోకల్ లెంత్ అంటున్నాం. మళ్ళీ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ హియర్? దీంట్లో సగం అంటే 40లో సగం. సో ఫోకల్ లెంత్ ఎంత వస్తుందండి? ఇట్ ఈస్ 20 సెంటీమీటర్స్. దట్స్ ఆల్. అంటే నో క్యాల్కులేషన్, జస్ట్ బై అనలైజింగ్ ద డేటా. అంటే అక్కడ డేటా చూసి మనం ఆన్సర్ చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి క్యాల్కులేషన్ చేయలేదు మనం. అంటే కాన్సెప్ట్ మనకు తెలియాలి. అంటే మనకు ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి మన దగ్గర? వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్
at twice the focal length. అంటే 2f1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ 2f2 దగ్గర ఏర్పడుతుంది అనే ఒక బేసిక్ ఐడియా మనకుంటే ఈ అబ్జర్వేషన్ ద్వారా ఈజీగా మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్ us see second one. Write the serial number of the observation which is not correct. మరి ఇక్కడ 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు ఎలా కనుక్కోవాలి అనే టెన్షన్ ఏం పడద్దండి. ఈజీగా ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క అబ్జర్వేషన్ మీరు చూస్తే సైన్ కన్వెన్షన్ అనే కాన్సెప్ట్ మీకు గుర్తుండాలి. అంటే ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది లైట్ అవి నెగిటివ్ తీసుకోవాలి. ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది లైట్ పాజిటివ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్ అని చెప్పినప్పుడు ఇఫ్ యూ సీ ద సిక్స్త్ అబ్జర్వేషన్, ఈ సిక్స్త్ అబ్జర్వేషన్ చూస్తే ఇక్కడ మీకు 15 సెంటీమీటర్స్ ఉంది. అండ్ -15 ఎందుకు ఉందంటే అది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దట్ ఈస్ మెజర్డ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది లైట్ కాబట్టి మనకు -15 అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ విత్ ఇన్ ద ఫోకస్, అంటే ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచితే యాజ్ పర్ ద రే డయాగ్రామ్ డెఫినెట్లీ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్. మళ్ళీ ఇమేజ్ సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ ఉండాలి, అంటే -120 ఉండాలి, కానీ అక్కడ +120 ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఒక చిన్న పొరపాటు, చిన్న లాజిక్ ఇక్కడ మీరు అప్లై చేస్తే ఈ సెకండ్ క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్. రైట్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే నాట్ కరెక్ట్ అబ్జర్వేషన్ ఏది? అబ్జర్వేషన్ నెంబర్ 6, దట్ ఈస్ నాట్ కరెక్ట్, అంటే అది తప్పుగా ఉంది. ఇక్కడ -120 ఉంటే అది కరెక్ట్ అయ్యేది, +120 ఉంది కాబట్టి అది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సి. రైట్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫర్ అబ్జర్వేషన్ నెంబర్ 2. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ 2లో ఆ ఇమేజ్ యొక్క నేచర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ 60 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. 60 అంటే ఇక్కడ ఫోకల్ లెంత్ 20, 2f1 ఎంత 40, 60 సెంటీమీటర్స్ అంటే ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బియాండ్. ఇఫ్ యు సీ హియర్, ఇఫ్ దిస్ ఈస్ ద లెన్స్, ఇది f1, ఇది వచ్చేసి 2f1 అనమాట. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ 60 సెంటీమీటర్స్, అంటే ఇట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ 2f1. మళ్ళీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందండి? f2, దిస్ ఈస్ 2f2. ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ f2 అండ్ 2f2. ఇక్కడ ఏర్పడుతుంది ఇమేజ్. మళ్ళీ ఇక్కడ ఏర్పడితే ఇమేజ్ దాని యొక్క ఏమడుగుతున్నాడు? నేచర్ అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద నేచర్? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ డిమినిష్డ్ ఇమేజ్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. అంటే మీకు ఈ పొజిషన్ మీకు తెలిసి ఉండాలి. వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బియాండ్ 2f1, image is formed between f2 and 2f2 on the other side of the lens. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క రే డయాగ్రామ్ మీకు దానిపైన అవగాహన ఉంటే, దానిపైన క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈస్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఇట్ ఈస్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. సో లైక్ దట్ యూ కెన్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సి ఆల్సో. నెక్స్ట్ లెట్ us see what is D question. What is the value of magnification for observation number 4? అంటే ఫోర్త్ అబ్జర్వేషన్కి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత? మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ దిస్ కాన్వెక్స్ లెన్స్ ఫార్ములా ఏమండి? మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ m is equal to height of the image by height of the object, that is equal to v by u. అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మన ఇక్కడ హైట్ ఆఫ్ ద ఇమేజ్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అయితే ఇవ్వలేదు, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. మళ్ళీ ఇక్కడ v by u, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మళ్ళీ ఇక్కడ అబ్జర్వేషన్ నెంబర్ 4కి, ఫోర్త్ అబ్జర్వేషన్లో వాట్ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్? 60. సో 60 యూ హ్యావ్ టు టేక్ హియర్. నెక్స్ట్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్? దట్ ఈస్ -30. సో ఇప్పుడు దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందండి? మీకు -2 వస్తుంది. సో వాట్ డస్ దిస్ మీన్? దిస్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ -2. -2 అంటే వెన్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1 మ్యాగ్నిఫికేషన్ ఉంటే డెఫినెట్లీ దట్ విల్ బి డిమినిష్డ్ ఇమేజ్ అనమాట. అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 2 కంటే తక్కువ ఉంటే దట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నెగటివ్ ఉంటే దట్ ఈస్ రియల్ ఇమేజ్. సో మ్యాగ్నిఫికేషన్ నెగటివ్ ఉంటే రియల్ ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంటే దట్ ఈస్ ఎ వర్చువల్ ఇమేజ్, అండ్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ
1 కంటే పెద్దగా ఉంటే అది మ్యాగ్నిఫైడ్, 1 కంటే తక్కువ ఉంటే దట్ ఈజ్ డిమినిష్డ్ ఇమేజ్. సో ఇక్కడ మనకు ఏమవుతుంది, 1 కంటే పెద్దగా అంటే మ్యాగ్నిఫైడ్ అండ్ మైనస్, సో రియల్. సో ఈ -2 మీన్స్ రియల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అదేం అడగలేదు, జస్ట్ వీ హ్యావ్ టు రైట్ వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూ. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ -2 అని రాసేస్తాం. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. అంటే ఈజీగా అండి, జస్ట్ ఎటువంటి కష్టం లేకుండా, జస్ట్ మీకు రే డయాగ్రామ్స్ పైన అవగాహన ఉంటే ఈజీగా మీరు చేసేయచ్చు అనమాట. సో నౌ లెట్ us see 5th క్వశ్చన్. సో ఈ 5th క్వశ్చన్ మీరు చూస్తే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చినాడు, ఒక రే డయాగ్రామ్ ఇచ్చినారు. సో ఆ రే డయాగ్రామ్ సంబంధించి మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ చూసినాం, మిస్సింగ్ ఆన్సర్స్ చూసినాం, నెక్స్ట్ ఒక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇప్పుడు చూడబోతున్నాం. అంటే ఆల్ దీస్ క్వశ్చన్స్ దే కమ్ అండర్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనమాట. అంటే మీ దగ్గర అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్లో ఆన్సర్స్ వెతికే స్కిల్ టెస్ట్ చేయడానికి ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెట్ us see దిస్ క్వశ్చన్. నా అక్కడ మనకు ఒక రే డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ రే డయాగ్రామ్ చూస్తే మీకు అది చూస్తేనే క్లియర్గా అది కాన్వెక్స్ లెన్స్ అని అర్థమైపోతుంది. ఆ కాన్వెక్స్ లెన్స్ కూడా ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బియాండ్ 2f1 అండ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ f2 అండ్ 2f2 అనేది మనకు ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి వస్తుంది. మళ్ళీ ఏం క్వశ్చన్స్ అడిగినాడు, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ అండ్ హౌ వీ హ్యావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, లెట్ us see now. సో విచ్ లెన్స్ ఈజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. చూడండి ఇక్కడ ఏ లెన్స్ అంటే ఈజీగా మీరు చేసేయచ్చు, దట్ ఈజ్ ఇదేమో కాన్వెక్స్ లెన్స్ అండి. సో దిస్ లెన్స్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ లెన్స్. ఆల్రెడీ మీకు తెలుసు అది కాన్వెక్స్ లెన్స్ అని. సో దిస్ లెన్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్. మళ్ళీ అక్కడ చూడండి వాట్ ఈస్ ద నేచర్ అంటే అక్కడ రియల్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్ అండ్ ఆల్సో ఇన్వర్టెడ్ ఇమేజ్ అనమాట. సో ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ఉందో దాని కింద వైపుకు ఉంటే ఇమేజ్, ఆల్ దోస్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంది అంటే అది డెఫినెట్గా రియల్ ఇమేజ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు సైజ్ చూస్తే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ డిమినిష్డ్ ఇమేజ్. సో నేచర్ అంటే వాట్ క్యాన్ వి రైట్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్, రైట్. సో నౌ లెట్ us see క్వశ్చన్ నెంబర్ C. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ద గివెన్ లెన్స్. మళ్ళీ కాన్వెక్స్ లెన్స్ యూజెస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ టెలిస్కోప్స్ ఆర్ మైక్రోస్కోప్స్ ఆర్ బైనాక్యులర్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ టు కరెక్ట్ ద ఐ డిఫెక్ట్, హైపర్మెట్రోపియా. సో ఏదన్నా ఒక యూజ్ రాస్తే కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ D క్వశ్చన్, రైట్ ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. సి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా జస్ట్ నౌ ఐ టోల్డ్, ఇందాకనే మీకు చెప్పినాను. ఎవరన్నా రాయండి కమాండ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. M ఈజ్ ఈక్వల్ టు height of the image by height of the object, that is equal to V by U. So this is the magnification formula for convex lens. Now where should be the object placed to get magnified virtual image? సో ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంచితే మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ వస్తుంది అంటే డెఫినెట్గా వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ హియర్ బిట్వీన్ f1 అండ్ ఆప్టిక్ సెంటర్, విత్ ఇన్ ద ఫోకస్ అని చెప్పొచ్చు, లేదా బిట్వీన్ f1 అండ్ ఆప్టిక్ సెంటర్. సో వీటి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మనకు ఏమవుతుందంటే మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో జస్ట్ చాలా ఈజీ అండి, ఇది చాలా వెరీ వెరీ ఈజీ, ఎటువంటి కష్టం లేదు. జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్, ఫార్ములాస్, యూనిట్స్ అవి మెన్షన్ చేస్తే కూడా మీకు క్లియర్గా 4 out of 4 రావడానికి అవకాశం ఉంది. 5 డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసాం. అంటే ఒక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్, తర్వాత ఒక టేబులర్ బేస్డ్ క్వశ్చన్, తర్వాత మిస్సింగ్ ఆన్సర్స్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ మోడల్స్ ఆస్క్డ్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అకాడమిక్ స్టాండర్డ్ ఫ్రమ్ ద చాప్టర్ లైట్, అండ్ దట్ క్వశ్చన్ నెంబర్ 14. సో నౌ ఇదే కాకుండా వాట్ ఆర్ ద డిఫరెంట్, ఇంకా ఏం అడగచ్చు మనకు, ఇంకా డిఫరెంట్ చాప్టర్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ చాప్టర్స్. సో ఇదే కాకుండా యూ హ్యావ్ టు ప్రిపేర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ. సో దీంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో లైట్ మ్యాక్సిమం యాజ్ పర్ బ్లూ ప్రింట్, అంటే బ్లూ ప్రింట్ ప్రకారంగా ఏదైతే SCERT వాళ్ళు మనకు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని లైట్ 90% లైట్ నుండే వస్తాయి. ఒకవేళ
ఎక్స్ట్రా మార్క్స్ కూడా మాకు రావాలి, వేరే అడిగిన ఆన్సర్ చేసేటట్లు మనం ఉండాలంటే యూ క్యాన్ రెఫర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ, రైట్. సో నౌ లెట్ us మూవ్ టు నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. మళ్ళీ ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మనకు క్వశ్చన్ నెంబర్ 9 వస్తుందండి. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 9 విల్ బి ఫ్రమ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ అండ్ దట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్ 4 అనమాట. దట్ ఈజ్ AS4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్. మళ్ళీ ఇక్కడ 2 మార్క్స్ కాబట్టి దాని యొక్క లెవెల్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ అయితే 4 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ కాబట్టి మనకు 2 క్వశ్చన్సే ఉంటాయి. మళ్ళీ అటువంటివి ఏమున్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్, అంటే ఈ మోడల్ క్వశ్చన్సే మనకు పబ్లిక్లో అడుగుతారా అంటే డెఫినెట్లీ ఈ క్వశ్చన్ కాదండి, ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు అడుగుతారు. అంటే ఇటువంటి ఇక్కడ డిస్కస్ చేసే మోడల్స్ కనుక మీరు ఇంకా రెఫర్ చేసి ఎక్స్ట్రా కూడా మీరు టెక్స్ట్ బుక్ రెఫర్ చేసి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా యూ విల్ గెట్ 7 out of 7 ఇన్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. నౌ లెట్ us see what are the questions discussed in carbon and its compounds. Now let us see first question. So identify the unsaturated compounds from the following and write their formula. అంటే ఇక్కడ మీకు కింద కొన్ని కాంపౌండ్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రోపేన్, ప్రొపైన్, క్లోరోప్రోపేన్, ప్రోపీన్, హెక్సేన్ అండ్ ఈథీన్. సో ఇందులో unsaturated compounds you have to identify and you have to write their general formula. See unsaturated అంటేనే మనకు ఏమొస్తాయి, unsaturated అంటేనే we get alkenes and alkynes. These are the unsaturated compounds. మళ్ళీ alkenes, alkynes. మళ్ళీ alkenes లో ఏముంది ఇక్కడ చూడండి, alkenes లో we have propene. In alkenes we have propene and we have ethene. These are the alkenes given in the data. And what are alkynes? Alkynes చూస్తే ఐన్ అంటే propine. సో alkynes లో ఓన్లీ propine ఒక్కటి ఇవ్వడం జరిగింది. సో లైక్ దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై what are the unsaturated compounds here. Propene, ethene are alkenes and propine is alkyne. మళ్ళీ వీటి యొక్క జనరల్ ఫార్ములాస్ మీకు తెలుసు. alkenes జనరల్ ఫార్ములా CnH2n and alkynes జనరల్ ఫార్ములా CnH2n-2. అది రాసేస్తే you will get 2 out of 2 marks. Now let us move to next question. So what are the identify the functional group present in the above compound and write its IUPAC name. సో ఇక్కడ ఒక కాంపౌండ్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంపౌండ్ లో వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ చూస్తే ఇక్కడ ఉందండి, దిస్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్. అంటే C double bond O ఫంక్షనల్ గ్రూప్ నథింగ్ బట్ దట్ ఈస్ ketone functional group. So you have 4 functional groups, that is alcohols, aldehyde, ketone and carboxylic acid. So for this టెక్స్ట్ బుక్ అంటే ఈ ఇయర్ రిలీజ్ అయిన టెక్స్ట్ బుక్లో మనకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్లో 4 ఫంక్షనల్ గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్. మళ్ళీ వాటి యొక్క జనరల్ ఫార్ములాస్ అంటే ఏ ఫార్ములా ఉంటే ఏ ఫంక్షనల్ గ్రూప్ అనేది మీరు బాగా చదువుకుంటే ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ C double bond అంటే దట్ ఈజ్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. మళ్ళీ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ రాసేస్తాం, దానికి ఒక మార్క్ వచ్చేసింది. అండ్ రైట్ ఇట్స్ IUPAC నేమ్. అంటే ఈ కాంపౌండ్ యొక్క IUPAC నేమ్ మీరు చూస్తే ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నప్పుడు దాని యొక్క రూట్ వర్డ్ ఏమండి, ప్రోప్. మళ్ళా ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇట్స్ IUPAC నేమ్ ఈజ్ ప్రొపెనోన్. ప్రొపెనోన్ ఈజ్ ద IUPAC నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. సో ఈ విధంగా రాసేస్తే యూ విల్ గెట్ 2 మార్క్స్. Now let us move to another question. So ఇక్కడ చూడండి, what is there here? Identify the type of reaction, name the oxidizing agents in the above reaction. So ఇక్కడ ఒక రియాక్షన్ ఇవ్వడం జరిగింది, CH3CH2OH gives rise to CH3COOH. అంటే ఇక్కడ ఆల్కహాల్ ఈజ్ గివింగ్ యాసిడ్. అంటే ఆల్కహాల్స్ యాసిడ్ అయ్యేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ రియాక్షన్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ రియాక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ఆక్సిడేషన్ రియాక్షన్ రాస్తే యూ విల్ గెట్ 1 మార్క్. అండ్ నేమ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇక్కడ ఇచ్చిన ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ పొటాషియం పర్మాంగనేట్ అండ్ పొటాషియం డైక్రోమేట్. సో దీస్ ఆర్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో అంత అక్కడే ఉంది, జస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ గివెన్ అండ్ వాట్ యూ హ్యావ్ టు రైట్. అలా చేస్తే ఈజీగా మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. నౌ లెట్ us move to క్వశ్చన్ నెంబర్ 4.
See, question number 4. What are the compounds present in the test tube before reaction and what is the use of a new substance formed? So, ఇక్కడ చూడండి మీకు what is given here. ఒక యాక్టివిటీ ఇచ్చినాడు, ఎక్స్పెరిమెంటల్ సెటప్. టెస్ట్ ట్యూబ్లో రియాక్షన్ కంటే ముందు ఏమేమి ఉన్నాయంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇది చూస్తేనే మీకు వాట్ షుడ్ యూ గెట్ ద ఐడియా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. అంటే ఎస్టరిఫికేషన్లో ఏం తీసుకుంటాం మనము, ఆల్కహాల్స్ అండ్ యాసిడ్. సో ఈ టెస్ట్ ట్యూబ్లో వీ టేక్ ఆల్కహాల్, దట్ ఈస్ ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథెనోల్, అండ్ యూ విల్ టేక్ acetic acid, that is ethanoic acid. So alcohols, acid, they both react and ester is formed. So these reactions they are called as esterification reaction. And so kabatti compounds present in the test tube before reaction ante em rastarandi, alcohol and acid, that is ethanol and ethanoic acid untayani rasestam. Next, what is the use of new substance formed? అంటే ఇక్కడ ఎస్టర్స్ ఫామ్ అవుతాయి కాబట్టి దిస్ ఈజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఇక్కడ ఎస్టర్ ఫామ్ అవుతుంది కాబట్టి అండ్ దోస్ ఎస్టర్స్ దే ఆర్ యూజ్డ్ ఇన్ పర్ఫ్యూమ్స్. అంటే ఎస్టర్స్ ఆర్ సబ్స్టాన్సెస్ విచ్ గివ్ సమ్ ప్లెజెంట్ స్మెల్. సో కాబట్టి ఆ ఎస్టర్స్ని ఎక్కడ వాడతాం మనము, ఇన్ మేకింగ్ పర్ఫ్యూమ్స్. సో అలా రాస్తే యూ విల్ గెట్ 2 మార్క్స్. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే నాట్ ఓన్లీ టేబుల్స్, నాట్ ఓన్లీ డేటా, మీకు డయాగ్రామ్ కూడా ఇవ్వచ్చు. డయాగ్రామ్ ఇస్తే కూడా అందులోంచి ఇన్ఫర్మేషన్ మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 5. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 5 ఏముందండి, వాట్ డస్ ద గివెన్ స్ట్రక్చర్ ఇండికేట్స్ అండ్ నేమ్ ద ఎండ్ విచ్ ఈస్ టువర్డ్స్ ఆయిల్ అండ్ నేమ్ ద ఎండ్ విచ్ ఈస్ టువర్డ్స్ వాటర్. సో ఇది చూస్తేనే మీకు ఒక ఐడియా రావాలి, దట్ ఈస్ కాల్డ్ సోప్ మిసిలీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది సోప్. స్ట్రక్చర్ ఆఫ్ ది సోప్లో ఇక్కడ మీకు అయానిక్ ఎండ్ ఉంటుంది, అయానిక్ ఎండ్, అండ్ హియర్ ఇట్ ఈస్ హైడ్రోకార్బన్ ఎండ్, హియర్ ఇట్ ఈస్ హైడ్రోకార్బన్ ఎండ్. అంటే ఇది హైడ్రోఫోబిక్ ఎండ్ అంటాము, ఇది హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాము. ఈ ఎండ్ ఏం చేస్తుంది, ఆయిల్ వైపుకు ఉంటుంది. సో నేమ్ ద ఎండ్ విచ్ ఈస్ టువర్డ్స్ ఆయిల్, ఆయిల్ వైపుకు ఉండే ఎండ్ వచ్చేసి హైడ్రోకార్బన్ ఎండ్ అంటాం, అంటే హైడ్రోఫోబిక్ ఎండ్ అని కూడా రాయొచ్చు. అండ్ నేమ్ ద ఎండ్ విచ్ ఈస్ టువర్డ్స్ వాటర్, వాటర్ వైపుకు ఉండే ఎండ్ని మనం హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాం లేదా అయానిక్ ఎండ్ కూడా అంటాము. సో ఈ స్ట్రక్చర్, ది స్ట్రక్చర్ ఇండికేట్స్ అబౌట్ సోప్ మిసిలీ, అంటే క్లిన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఆన్సర్ మీకు వస్తే ఈ స్ట్రక్చర్ సోప్ మిసిలీ అని మీకు అర్థమైపోతుంది. సో స్ట్రక్చర్ వచ్చేసి సోప్ మిసిలీ, అండ్ ఆయిల్ వైపుకు ఉండేది హైడ్రోఫోబిక్ ఎండ్, దట్ ఈస్ హైడ్రోకార్బన్ ఎండ్, వాటర్ వైపుకు ఉండేది అయానిక్ ఎండ్, దట్ ఈస్ హైడ్రోఫిలిక్ ఎండ్ అనమాట. సో అలా రాసేస్తే ఈజీగా యూ క్యాన్ గెట్ 2 out of 2 మార్క్స్. నౌ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 6. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 6 ఒకసారి చూస్తే, విచ్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఈజ్ గివెన్ అబౌవ్ అండ్ బై హౌ మెనీ యూనిట్స్ ఈచ్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్ డిఫర్. అంటే ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ ఇచ్చినాడండి, CH3OH, C2H5OH, C3H7OH, C4H9OH. సో అన్ని కాంపౌండ్స్లో మీరు చూస్తే ఒక కామన్ థింగ్, ఒక కామన్ కాంపౌండ్ ఉంది, ఒక కామన్ ఫంక్షనల్ గ్రూప్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. దట్ కామన్ ఫంక్షనల్ గ్రూప్ నథింగ్ బట్ దట్ ఈస్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. ఎందుకంటే OH బాండ్ ఉంది కాబట్టి OH ఈస్ ప్రెసెంట్, దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. సో ఎనీ క్లాస్ ఆఫ్ కాంపౌండ్, ఎనీ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఇఫ్ దే కంటైన్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్, అంటే ఒకే విధమైన ఫంక్షనల్ గ్రూప్ ఉంటే వాటిని ఏమంటామంటే దోస్ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ హోమోలోగస్ సిరీస్. సో ఆ హోమోలోగస్ సిరీస్ అంటాం, అందుకే జస్ట్ వాడు సిరీస్ అంటున్నాడు. జస్ట్ మీకు హోమోలోగస్ సిరీస్ అనే ఒక ఐడియా వచ్చేస్తే యూ విల్ గెట్ 1 మార్క్. అండ్ ఈచ్ హోమోలోగస్ సిరీస్ దే డిఫర్ బై హౌ మెనీ యూనిట్స్ అండి, CH2 యూనిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ కాంపౌండ్కి సెకండ్ కాంపౌండ్కి డిఫరెన్స్ CH2 యూనిట్స్ అనమాట. ఏ హోమోలోగస్ సిరీస్ అని ఇప్పుడు ఆల్కేన్స్లో చూసుకోండి, మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్లో CH2 యూనిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ఒక కాన్సెప్ట్ మీకు వస్తే ఈజీగా ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. నౌ లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అండ్ రైట్ దేర్ జనరల్ ఫార్ములా. అంటే ఇప్పుడు ఆల్కేన్స్ అంటే సింగిల్ బాండ్ ఉండేవి, శాచురేటెడ్ కాంపౌండ్స్. ఆల్కీన్స్ అంటే డబల్ బాండ్ ఉండేటివి, ఆల్కైన్స్ అంటే ట్రిపుల్ బాండ్ ఉండేటివి. మళ్ళీ ఈ కాంపౌండ్స్, ఇందులో మనకు 5 కాంపౌండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 5 కాంపౌండ్స్లో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇప్పుడు C4H10 చూస్తేనే ఇది బ్యూటేన్ అంటే ఆల్కేన్, సో ఆల్కేన్ బ్యూటేన్. నెక్స్ట్ C2H4 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈథీన్, దట్ ఈస్ ఆల్కీన్.
నెక్స్ట్ C2H2 దట్ ఈస్ ఈథైన్, అంటే ఈథైన్ ఫార్ములా CnH2, ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా CnH2n-2. సో ఆ విధంగా మీరు ఏది ఆల్కీన్, ఏది ఆల్కైన్, ఏది ఆల్కేన్ అనేది మీరు డిసైడ్ చేసుకో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో జనరల్ ఫార్ములాస్. అంటే ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా CnH2n+2, ఆల్కీన్స్ జనరల్ ఫార్ములా CnH2n, ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా CnH2n-2. మళ్ళీ అది ఆ జనరల్ ఫార్ములాస్ మీకు తెలిస్తే ఈజీగా మీరు రాసేయచ్చు. ఇప్పుడు ఇది చెప్తారా? ఎస్, క్యాన్ యూ గెస్ వాట్ ఈస్ C3H8? యాజ్ పర్ C3H8 వచ్చేసి చూడండి, మళ్ళీ C3 అంటే ప్రోప్, 2 3 6+2 అంటే ప్రోపేన్. సో C5H8, C5H5 2 10, 10-2 8 అంటే 2n-2 అంటే పెంటైన్. సో ఆ విధంగా జనరల్ ఫార్ములాస్ వస్తే ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చినా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 8. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద అబోవ్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ సోడియం టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ విచ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ వైడ్లీ యాజ్ ఎ ప్రిజర్వేటివ్ ఇన్ పికిల్స్. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్, 2 మార్క్స్ కాబట్టి 2 క్వశ్చన్స్. ఈ ఇచ్చిన కాంపౌండ్స్లో సోడియంతో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయ్యే కాంపౌండ్స్ ఏవి అని అడుగుతున్నాడు. సో సోడియంతో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ లిబరేట్ చేసేదంటే ఆల్కహాల్స్ దే రియాక్ట్ విత్ సోడియం టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. అంటే ఇక్కడ ఆల్కహాల్ కెమికల్ ప్రాపర్టీస్లో మీరు చూస్తే ఇథెనాల్ కెమికల్ ప్రాపర్టీస్లో ఇఫ్ యూ అబ్జర్వ్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ వన్ రియాక్షన్ where alcohols react with sodium to produce hydrogen gas, and that too acids also. See, acetic acid, it also reacts with sodium to produce hydrogen gas. So for first question, both acetic acid and ethyl alcohol both are correct. And for next question, which compound is used widely as a preservative in pickles? So vinegar ani meer vinintaru. Vinegar ante it is 3 to 5% of acetic acid in water, that is called vinegar, and that is acetic acid that is used as a preservative in pickles అన్నమాట. అంటే పికిల్స్ ఎక్కువ రోజులు ఉండడానికి, అది పాడవకుండా ఎక్కువ కాలం రావడానికి మనం అసిటిక్ యాసిడ్ కలిపితే అవి చెడిపోకుండా చాలా రోజుల వరకు ఉంటాయన్నమాట. ఇదంతా టెక్స్ట్ బుక్లో ఉందండి ఇన్ఫర్మేషన్, రైట్. సో నెక్స్ట్ లెట్ us మూవ్ టు అనదర్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9. సో ఒక టేబుల్ ఇస్తున్నాడు ఇక్కడ. సో ఏం టేబుల్? క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్, సఫిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీకు ఆల్కహాల్స్ ఇచ్చినాడు, వాటి యొక్క సఫిక్స్ డెఫినెట్లీ ఆల్కహాల్స్ ఉన్నప్పుడు సఫిక్స్ ఏం వాడతాం మనము? ఓల్ అని వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇస్తే జస్ట్ యూ క్యాన్ రైట్ ఇథెనాల్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్. సో బోత్ ఆర్ సేమ్, ఇథెనాల్ రాసేస్తాం. మళ్ళీ ఆల్ అంటే దేనికి వస్తుంది? ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కి ఆల్ వస్తుంది. మళ్ళీ సఫిక్స్ ఏల్ ఆల్ ఉంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఏం రాయొచ్చు అంటే ప్రొపెనాల్ రాయొచ్చు, ప్రొపెనాల్. నెక్స్ట్ కీటోన్ కి సఫిక్స్ ఏమొస్తుందండి? కీటోన్ సఫిక్స్ మనకు ఓన్ వస్తుంది, ప్రొపెనోన్ ఉంది. అండ్ ప్రొపోనాయిక్ యాసిడ్ ఎగ్జాంపుల్. అండ్ వీ గెట్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే దోస్ ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్. దీస్ ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అండ్ ఓయిక్ యాసిడ్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ సఫిక్స్. సో ఈ విధంగా ఫంక్షనల్ గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫంక్షనల్ గ్రూప్స్ మీరు 4 ఉన్నాయి. ఆ 4 మీరు చదువుకున్నారంటే ఈజీగా ఇటువంటి ఎన్ని మోడల్స్ ఇచ్చినా మనం ఈజీగా రాసేయచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడల్స్ విచ్ వి సీ ఇన్ దిస్ చాప్టర్. అండ్ లాస్ట్ దిస్ yes, now let us see question number 10. So question number 10 మీరు చూస్తే ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్ గివెన్ అబోవ్. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ చూడండి క్లియర్గా మీరు చూస్తే ఇక్కడ C డబల్ బాండ్, ఇందాక మనం డిస్కస్ చేసాం C డబల్ బాండ్ O, దట్ ఈస్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇక్కడ ఉండే ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి కీటోన్. అండ్ నేమ్ ఎనీ వన్ కాంపౌండ్ కంటైనింగ్ అబోవ్ ఫంక్షనల్ గ్రూప్. యూ క్యాన్ రైట్ బిటనోన్ ఆర్ ప్రొపెనోన్ ఆర్ పెంటనోన్ ఆర్ ఇథెనోన్, మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో ఓన్ అనే సఫిక్స్ మీకు గుర్తుండాలి. C డబల్ బాండ్ అంటే కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ అని మీకు గుర్తుంటే మీరు ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. నౌ లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. సో ఐడెంటిఫై హియర్ ఆల్సో సేమ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్, ఐడెంటిఫై చేయాలి. అండ్ యూ హ్యావ్ టు రైట్ ద నేమ్ ఆఫ్ దట్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఏదో ఒక పేరు రాయాలి, ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సో ఇక్కడ COO, వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ గివెన్ హియర్? CHO అంటే ఇందాక మనం చూసినట్లు క్వశ్చన్ నెంబర్ 9లో
CH2 అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ లో యూ క్యాన్ రైట్ ఎగ్జాంపుల్ ప్రొపెనాల్. అంటే ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ప్రొపెనాల్ ఆర్ బ్యూటెనాల్ ఆర్ పెంటనాల్ అంటే ఆల్ AL So AL is the suffix for aldehyde functional group and ON is the suffix for ketone functional group. So ee suffix will meer gurtunte easy ga you can write examples. Okay, now let us move to another question, that is question number 12. సో ఇక్కడ ఐడెంటిఫై ద కాంపౌండ్ గివెన్ అబోవ్. సో ఇక్కడ మీకు చాలా స్ట్రక్చర్స్ ఇటువంటి మోడల్ స్ట్రక్చర్స్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండి. సో మళ్ళీ ఈ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేస్తారు ఎవరన్నా? ఎస్, ఎనీబడి? ఈ స్ట్రక్చర్ మీరు చూస్తే డెఫినెట్ గా దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్, ఇక్కడ ఏముందండి ఫార్ములా C2H4 is the structure for ethene, అంటే ఇది ఆల్కీన్ అన్నమాట. So identify the compound ante this compound name is ethene. And what is another question, how many covalent bonds are present in the above compound? So ikkada chudandi, in each covalent bond one pair of electron is shared. Ante ikkada chuste meeku ikkada oka pair undi, 2 pairs, 3 4 5 6 pair of electrons are shared kabatti 6 covalent bonds are present in ethene. సో ఈ కాంపౌండ్ పేరు ఈథీన్, ఇందులో 6 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయని మనం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నాట్ ఓన్లీ ఈథీన్, మీథేన్ ఈజ్ దేర్, నైట్రోజన్ ఈజ్ దేర్, ఆక్సిజన్ ఈజ్ దేర్, క్లోరోఫామ్ ఈజ్ దేర్. సో అవన్నీ స్ట్రక్చర్స్ పైన మీకు అవగాహన ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే టేబుల్ ఒక్కటే కాదు, డయాగ్రామ్స్ ఇస్తారు, స్ట్రక్చర్స్ ఇస్తారు, కొన్ని ఫార్ములాస్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ కావాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ from the chapter carbon and its compounds. Now let us move to another chapter, that is acids, bases and salts. మళ్ళీ ఈ చాప్టర్ లో మనకు సెక్షన్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 3 మనకు AS4 అకాడమిక్ స్టాండర్డ్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా అడిగే టాపిక్స్ ఏరియాస్ ఏమంటే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనే చాప్టర్ మనకు వచ్చింది అంటే ఆ పేరు వినిపిస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుకు రావాల్సింది ఇండికేటర్స్. సో వీ హ్యావ్ బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్, ఫినాఫ్థల్ ఇండికేటర్, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అండ్ ఆల్సో ఓల్డ్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. సో ఆ ఇండికేటర్స్ మీకు గుర్తుకు రావాలి. నెక్స్ట్ pH వాల్యూస్ గుర్తుకు రావాలి. తర్వాత దేర్ ఆర్ డిఫరెంట్ సాల్ట్స్, ఆ సాల్ట్స్ యొక్క యూజెస్ కూడా మీకు గుర్తుండాలి. అవన్నీ మీరు చదువుకున్నారంటే డెఫినెట్గా ఎన్ని మోడల్ క్వశ్చన్స్ అని మీరు ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్ 4 ఒకసారి మనం చూద్దాం. లెట్ us see question number 1. సో which sample solutions turns మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ రెడ్? అంటే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ రెడ్ గా మారాలి. మళ్ళీ మిథైల్ ఆరెంజ్ రెడ్ గా మారాలి అంటే డెఫినెట్ గా ఆ సబ్స్టెన్స్ ఏమై ఉండాలంటే దట్ షుడ్ బి అన్ యాసిడ్. అంటే ఇక్కడ మీకు ఏమి ఇచ్చినాడండి, హీ హాస్ గివెన్ మనకు pH వాల్యూస్ ఇచ్చినారు. సో pH వాల్యూస్ 2 9 6 7. సో మిథైల్ ఆరెంజ్ రెడ్ గా మారాలి అంటే అది యాసిడ్ ఉండాలి. యాసిడ్ కి pH వాల్యూ ఏముండాలి? pH వాల్యూ షుడ్ బి లెస్ దాన్ 7. సో లెస్ దాన్ 7 ఎక్కడుంది మనకు? లెస్ దాన్ 7 తీసుకోకూడదు, 6 and 2. సో ఆ 6 and 2 అంటే A and C టర్న్స్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ టు రెడ్. అంటే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ అసిడిక్ మీడియం ఇట్ గివ్స్ రెడ్ కలర్, ఇన్ బేసిక్ మీడియం ఇట్ గివ్స్ yellow కలర్. అది మీకు గుర్తుంటే ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్ us move to next question. See, which substances aqueous solutions conducts electricity? అంటే ఇక్కడ కింద మాకు 4 సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ ఆర్ దోస్ సబ్స్టాన్సెస్? ఆల్కహాల్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ గ్లూకోజ్. అంటే ఈ సొల్యూషన్స్ అంటే ఈ సొల్యూషన్స్ ని మనం వాటర్ లో మిక్స్ చేస్తే వాటి యొక్క అక్వేస్ సొల్యూషన్స్, ఏ సబ్స్టాన్స్ యొక్క అక్వేస్ సొల్యూషన్స్ మనకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది? విచ్ యాక్ట్స్ యాజ్ ఎ కండక్టర్. ఆల్రెడీ ఒక యాక్టివిటీ చేసినాం మనము. Glucose, alcohol, they does not conduct electricity. Even though they are mixed in water, they does not conduct electricity. మనకు ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసేది కేవలం యాసిడ్స్ మాత్రమే, దట్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనము చేసేస్తాం. ఎస్ మా, ఈ సెషన్ మీకు అందరికీ బాగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను.
సో నేను ఇదివరకే చెప్పినట్లు ఈ క్లాస్ అంతా మనబడి కర్నూలు యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ వస్తుంది. ఒక 1 or 2 డేస్లో ఆ లింక్ కూడా షేర్ చేయబడుతుంది. మీరు అక్కడ కామెంట్ బాక్స్లో మీకు ఏం డౌట్స్ వచ్చినా ఆ కామెంట్ ఆధారంగా మళ్ళీ మనం నెక్స్ట్ వర్చువల్ క్లాస్ కూడా ప్లాన్ చేస్తాము. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.